ప్రార్థించుకొని వాక్య ధ్యానం రేణికిద్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడకు తండ్రి, నిత్యుడకు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతట్లో నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన నీ భద్రమైన రెక్కల కింద కాచి కాపాడి తండ్రి. చిన్న మందగానైనా మీరు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ఈ మందిరావనంలో మమ్మల్ని కూర్చుకొని మిమ్మల్ని ఘనపరుచుకునే భాగ్యాన్ని, కీర్తించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ముఖ్యంగా తండ్రి, నా నోటికి బూరగా ఉండి నన్ను నడిపించండి నాయన. మీ చిత్తానుసారమైన వాక్యమును నాయన బోధించుటకు నాకు శక్తిని, బలమును, జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. విరిచున్న మాకందరికీ నాయన ఆత్మ పరిశీలన చేసుకుని ఆ వాక్య ప్రకారం మేము జీవించిన ఆయన మీకు మహిమ తెచ్చిబిడ్డలుగా ఈ లోకంలో జీవింపజేయమని మా ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగాల్లోని మొదటి మాట, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఆత్మ ప్రత్యక్షత మన ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ ఆత్మ మన అందరినీ కూడా ఏం చేస్తుంది అంటే హెచ్చరిక చేస్తూ ప్రత్యక్షతను కనపరుస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, మనకు ఆత్మ లేదని అనుకుంటే మాత్రం మనము ఆయన బిడ్డలుగా ఉండనేరమన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే అందరి ప్రయోజనం కొరకు, వేరే వారి ప్రయోజనం కొరకు మన ఆత్మ ఎందుకు ఉండాలి, మనకు ఆత్మ ఎందుకు ఉండాలన్నది ఒకసారి మనము గ్రహింపుకు తెచ్చుకోవాలి. కారణం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకిచ్చిన ఆత్మ ప్రతి విషయాన్ని పరిశీలిస్తుంది, ప్రతి విషయాన్ని శోధిస్తుంది, ప్రతి విషయం యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుంటుంది. ప్రతి విషయంలో ఆత్మ మనను హెచ్చరిక చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఏమవుతుందనంటే మనకే ప్రయోజనం కాదు, కానీ ఇతరులకు కూడా ఆ ఆత్మ ప్రయోజనకారిగా ఉందన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ప్రమాదంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు నీ ఆత్మ ఏం చెబుతుంది? అక్కడికి వెళ్ళి సహాయం చేయమని నీ ఆత్మ బోధిస్తుంటుంది. అయితే కొంతవరకు నువ్వేం చేస్తావు? అక్కడికి వెళ్ళి తటపటాయిస్తుంటావు. ఎవరైనా మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు వచ్చి నన్ను ఏ విధమైన ప్రశ్నలతో నన్ను వేధిస్తారేమో, దానివల్ల నాకేమైనా ఇబ్బంది పడుతున్నామేమో అని చెప్పి చాలా మట్టుకు అక్కడ నువ్వు సహాయపడడానికి నీ శరీరము, నీ మనస్సు ఆటంక పరుస్తుంది. అయితే ఆత్మ బోధిస్తుంది. ఏం బోధిస్తుంది? నువ్వు అక్కడ వెంటనే నీ సహాయం అక్కడ కావాలి అని. ఇక్కడ నీకైతే ఒక చెడుపు జరుగుతోంది, కానీ ఇతరులకు ప్రయోజనకరంగా నీ ఆత్మ ఇక్కడ నిన్ను బోధిస్తుంది. ప్రియమైన వాళ్ళని అలాగే అలా మంచి చేయడం వల్ల ఇంకొక సందర్భంలో నీ స్థితి అలా ఉన్నప్పుడు నీకు కూడా మేలు జరగడము జరుగుతుంది. అందుకొరకే ప్రియమైన వాళ్ళరా, ఆత్మ యొక్క పరిశీలన చాలా గొప్పగా మనలో ఉంటుంది. ఎలాంటి పరిశీలన ఉందో ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ తెలుసుకున్నాం. ఈ ఆత్మ ద్వారా మనం ఏమవుతున్నాము? ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నాము, మనం కూడా ప్రయోజనకరంగా ఉన్నాం. అలాగే 8వ వచనం, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మనకు తెలియజేస్తుంది. ఆత్మ వాక్యం చదువుకుంటున్నాం. మనం ఆ వాక్యం చదువుట ద్వారా కొంతవరకే జ్ఞానాన్ని పొందుకుంటున్నాం. ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచడం ద్వారా అది ఇంకొకరికి ప్రయోజనకరంగా ఉంటుంది, మనకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మనకి ఎలా ప్రయోజనకరంగా ఉంటుందంటే మనకు అందులో జ్ఞాపకం ఉంటుంది. ఆ వాక్యానుసారంగా మనం జీవించాలన్నది మనకు ఆత్మ ప్రబోధము జరుగుతుంది. ప్రియమైన వాళ్ళగా, అలాగే మనం చెప్పబడిన ఆ వాక్యం యొక్క జ్ఞానం, ఏ విషయమైతే జ్ఞానంగా మనం వాక్యం బోధిస్తుందో దానిలోని జ్ఞానాన్ని మనం పొందుకొని ఆత్మ జ్ఞానాన్ని మనము పొందుకుంటూ ఉంటాం. అలాగనే మన ఆత్మను జ్ఞానము అనే వాక్యములో మనము పెంచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే 9వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఒక ఆత్మ వలననే స్వస్థపరచు వరం కూడా. ఇక్కడ మన ఆత్మ యొక్క విశ్వాసమే మనకు బలంగా ఉంటుంది. జకర్యా 4:6 ఒక మాట ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఎంతో శ్రేష్టమైన మాట. అది
శరీరానికి బలం ఇచ్చేది కాదు, కానీ ఆత్మకు బలంగా ఉండేదే వాక్యం అని సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మనకు దేవుని వాక్యము ఎంతో గొప్పగా మనకు బలాన్ని దయచేస్తుంది. అలాగనే ఇక్కడ మనం గమనించినట్లయితే స్వస్థపరచు వరం కూడా మనము ఆత్మ ద్వారానే పొందుకుంటాం. ఆత్మ ఇచ్చే వరాల్లో స్వస్థత వరం కూడా ఒకటి ఉన్నదని మనము గ్రహించుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకొరకు ఉన్నాయంటే అందరి ప్రయోజనము కొరకే. చాలామంది అమ్మా ఫలానా ప్రార్థన చేస్తే బాగవుతుంది అనే విశ్వాసంతో అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోవడం జరుగుతుంది. మనం కూడా ఇతరులకి చెబుతూ ఉంటాం, ఆమె దగ్గరికి వెళ్తే మీకు స్వస్థత చేకూరుతుంది అని చెప్తూ ఉంటాం. ఎవరమైనా మనం కూడా అంతటి బలమైన ప్రార్థన కలిగి ఉంటే ప్రియమైన వాళ్ళరా, స్వస్థత వరం కూడా మనకి దేవుడు ఇస్తారన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే 10వ వచనాన్ని గమనించినట్లయితే, మరి ఒకరికి అద్భుత కార్యములను చేసే శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇక్కడ అన్ని గమనించుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఇతరుల ప్రయోజనం కొరకు, మన ప్రయోజనం కొరకు కూడా దేవుడు నిర్ణయించినాడు. ఆత్మవరాల్లో నానావిధ భాషలు మాట్లాడడము, భాషల అర్థాలు చెప్పడం కూడా ఆత్మీయ వరాలుగా చెప్పబడుతున్నాయి. ప్రియమైన వాళ్ళ ఈ వచనాలు మనం చూసినట్లయితే మనము ఎన్నో అద్భుత కార్యాలను దేవుని ఆత్మ ద్వారా మనము చవిచూచున్నాం. మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలను ఇక్కడ గమనించుకోవచ్చు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మనకు చేసి ఉన్నాడు. మన మధ్యలో ఉన్న కొంతమంది ఎంతో గొప్ప కార్యాలను దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ మంచాన పడి ఉన్న వ్యక్తులను కూడా ఆ దేవాదేవుడు ఆత్మబలంతో తిరిగి లేపి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ మన సజీవ సాక్ష్యాలుగా మనలోనే చాలా మంది ఉన్నారు. వారినందరినీ కూడా గమనించుకున్నట్లయితే ఈ ఆత్మ యొక్క శక్తి బలము ఏమిటో, ఆత్మ మనము పూర్ణులుగా ఎందుకు కావాలన్నది ఇక్కడ మనకు దేవుడు తెలియజేయబడుతుంది. మనము ఆత్మపూర్ణులు కావాలంటే గత వారాల్లో నేర్చుకున్నాం. ఏం చేయాలి? మొదటిగా ఏం చేయాలని చెప్పుకున్నామమ్మా? ఏం చేయాలమ్మా? హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, హృదయాన్ని పదిలంగా చూసుకోవాలి, భద్రంగా చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? కట్టడలను, నియమాలను ఆయన గ్రహించి ఆ ప్రకారం మనము నడుచుకునే వారముగా ఉండాలి. చివరిది ఏంటన్నమ్మా? శ్రేష్టమైంది సత్యమును మనము ప్రకటించే వారముగా ఉండాలి. అప్పుడే మనము ఆత్మ నింపుదల, ఆత్మలో అభివృద్ధి పొందిన వారముగా ఉంటాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ ఆత్మ అభివృద్ధి పొంది ఆత్మ మనకు నింపుదల కావాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధ లేఖనాల్లో ఒక గొప్ప శ్రేష్టమైన వ్యక్తిని మీకు చివరిలో పరిచయం చేస్తాను. మీరు జాగ్రత్తగా ఈ లేఖన భాగాలను గమనించుకున్నట్లయితే ఈ మనం పొందిన ఆత్మ, ప్రియమైన వాళ్ళారా, పొందిన ఆత్మ మనకు ఎటుకుంది? అందరికీ ప్రయోజనకరంగా ఉంది. మనలో చాలా మందివి సహాయపడడానికి కానీ, ఏదైనా ఆర్థిక సహాయం అందించడానికి కానీ, ఇంకా రకరకాలుగా ఏదైనా ఇతరులకు సహాయం చేయడానికి వెనక్కి తగ్గుతూ ఉంటాం. కారణం ఏమిటంటే నీ శరీరము, నీ మనస్సు నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది. అందుకొరకే నీవు ఆత్మానుసారంగా జీవించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. చాలా శ్రేష్టమైన మాట ఏంటంటే ప్రియమైన వాళ్ళ, ఆత్మానుసారంగా జీవించిన వాళ్ళు ఆయన సంతానంగా చెప్పబడతాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారుల యందురు. మనము ఆత్మచేత నడిపింపబడుతున్నామా? ఆత్మ లేకుండా నడిపింపబడుతున్నామా? మనమే పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు ఇచ్చిన ఆత్మ దీపంగా ఉంది. సామెతలు 25లో చెప్తారు ఆ మాట. యెహోవా పెట్టిన దీపము. దీపం నీకేం చేస్తుంది? చీకట్లో నువ్వు ఏవి చేయకూడదో చెబుతుంది. ఆ దీపము నిన్ను మంచి మార్గాల్లో నడిపిస్తుంది. ఆ దీపము నీ యొక్క జ్ఞాన దృష్టిని వెలిగిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఒక దీపము ఇంకొక దీపాన్ని వెలిగించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనము నేర్చుకున్న ఈ ఆత్మ యొక్క బలము పూర్ణంగా మనము ఆత్మలో నింపుకోవాలని అంటే
మనం ఏం చేయాలనేది పరిశుద్ధ లేఖనాలు చాలా తేటగా తెలియజేస్తున్నారు. ఆత్మలో మనం పరిశీలన ఎప్పుడు నిరంతరము మనం పరిశీలన చేసుకుంటుండాలి. అలాగే పొందుకున్న ఆత్మను స్థిరంగా నిలుపుకునే వారిగా మనం ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళారా. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, ఆయన మనకిచ్చిన ఆత్మ తెలిసే విషయాలు చదమ్మా. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు ఇచ్చిన ఆత్మను చంపుకుంటేనే పాపాత్ములము అయిపోతాం. కారణం ఏంటి అంటే, ఒక చూడకూడని విషయాన్ని మనం చూస్తున్నాము అని అంటే మన ఆత్మను మనము చంపుకున్నట్లే. వినకూడని ఒక విషయాన్ని వింటున్నాము అని అంటే మన ఆత్మను చంపుకున్నట్లే. మనకు ఆత్మ ప్రబోధము చేస్తుంది, ఇక్కడ నీవు కూర్చోవద్దు, ఇక్కడ నీవు నిలుచుకోవద్దు, ఇక్కడ నీవు సంచరించవద్దు అన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మన ఆత్మ కూడా ప్రబోధము చేస్తుంది. ఈ ఆత్మానుసారంగా మనం జీవించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, దేవుని గొప్ప యొక్క ఆత్మాభిషేకం మనలో ఉంటుందన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, యోహాను 3వ అధ్యాయము 6వ వచనం కూడా గమనించినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే శరీర మూలంగా మనం జన్మించే ఉన్నాం, కానీ దేవుడు మనకు ఆత్మను ఇచ్చి ఉన్నాడు. ఈ ఆత్మ మనం ఎప్పుడు పొందుకున్నాం? పుట్టిన ప్రతి బిడ్డకు ఆత్మ ఉంటుంది కదా, ఏ వయసులో పొందుకుని ఉంటాం. ఇప్పుడు పెద్దవారైతే ఆత్మ ఒక తప్పిదం చేస్తుంది అని తెలుస్తుంది, కానీ పుట్టిన బిడ్డకు ఏ వయసులో ఆత్మ ప్రబోధం జరుగుతుంది చెప్పగలరా? జ్ఞాపక శక్తే కాదమ్మా, మాట రాకపోయినా కూడా పుట్టుకతోనే ఆత్మ ఉంటుంది. పిండంగా ఉన్నప్పుడే ఆత్మతో నింపబడి ఉంటాడు. అటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నారు. ఎవరైనా? బాప్తిసమిచ్చు యోహాను. ఆయన ఆత్మ గర్భములోనే ఉంది. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, ఒక చిన్న బిడ్డ ఒక వస్తువును చూస్తూనే అది కావాలి అని అంటాడు, దాని మీద ఆశపడతాడు, దాని దగ్గరికి పరిగెత్తి వెళ్ళడానికి చూస్తూ ఉంటాడు. కారణం ఆత్మ ప్రేరణ. ఆత్మ ప్రేరణ వల్ల ఆ వస్తువు పొందుకోవాలనుకుంటాడు. తప్పో ఒప్పో తర్వాత సంగతి. అయితే ప్రతి ఒక్కరం కూడా ఆత్మ మనకి ఎప్పుడో దేవుడు ఇచ్చాడు. దాన్ని పొందుకున్న మనము దాన్ని అభివృద్ధి పరుచుకొని ఆత్మపూర్ణులుగా ఉండాలన్నది దేవుని మాటగా మనకు దేవుని వచనాలు తెలియజేస్తున్నాయి. మనలో మనం పరిశీలన చేసుకునాలి. మన ఆత్మ ఎప్పుడు మనకు ఎప్పుడు ఉంటుందా, పక్కకు వెళ్ళి తిరిగి వస్తుందా అని. నిజంగా ప్రియమైన వాళ్ళరా, నిద్రించేటప్పుడు ఆత్మ మీ దగ్గర ఉంటుందా? ఎక్కడెక్కడ సంచరిస్తుందంటారు? ఆత్మ మీరు నిద్రించే సమయంలో ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తుంది. కొన్ని మత గ్రంథాల్లో చెప్పబడుతుంది, ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి వస్తుందంట. ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి వస్తుందంట. ఇది నిజమేనంటారా? ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తుందంట. నిద్రించే సమయంలో చచ్చిపోయిన ఒక వ్యక్తి యొక్క ప్రేమ మనకు ఉంటుంది, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వస్తుందా? అయితే ప్రియమైన వాళ్ళారా, చివరిగా ఒక వ్యక్తిని పరిచయం చేసే సమయంలో మీరే ఆలోచన చేసుకోండి, ఈ ఆత్మ ఎక్కడెక్కడ సంచారం చేస్తుంది, ఎక్కడెక్కడికి తిరిగి వస్తుంది అన్నది. అయితే దేవుడు మనకు గొప్పగా తెలియచేస్తున్నాడు, నీ ఆత్మను ఎల్లప్పుడూ భద్రపరుచుకోవాలి. ఈ భద్రపరుచుకున్న ఆత్మను అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకున్న ఆత్మ నింపుదలతో నీవు నీ ప్రయాణము కొనసాగించాలి.
క్రైస్తవురాలిగా నీకు కార్యం జరగాలి అంటే ప్రియమైన వాళ్ళరా, ఆత్మ నింపుదల, ఆత్మ పూర్ణత్వము నీకు కలిగి ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం కూడా చూసినట్లయితే దేవుడు మనకిచ్చినది ఆత్మ. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనము ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నామంటే పిరికితనము లేని ఆత్మనే, అన్నిట్లో బలం కలిగిన ఆత్మనే మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. శక్తియు, ప్రేమ, అలాగే ఇంకొకటి ఏమి ఇచ్చారమ్మా? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. ఇందులో మనము తప్పిపోయే విషయాలు ఏమిటి? ఈ ఇంద్రియ నిగ్రహములో తప్పిపోతున్నామా? ప్రేమ లేక తప్పిపోతున్నామా? శక్తి బలం లేక తప్పిపోతున్నామా మన ఆత్మలో అన్నది మనము పరిశీలన చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ, చాలా మంది మీ తప్పిపోయే విషయం ఏమంటే ఇంద్రియ నిగ్రహంలోనే మనము తప్పిపోతూ ఉంటాం. చూడకూడనివెన్నో చూస్తూ ఉన్నాం, వినకూడనివెన్నో వింటున్నాం, చేయకూడనివెన్నో కూడా చేస్తున్నాం. అందుకే అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు కదా ఒక మాట, శరీరము ఏదైతే కోరుకుంటుందో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆత్మ ఏదైతే కోరుకుంటుందో అది చేయడానికి మాత్రం మనము సిద్ధంగా లేమన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఇప్పుడే చదువుకున్నాం, శరీరానుసారులుగా కాక మనము ఆత్మానుసారులుగా మనం ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వారులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము చూసినట్లయితే, మరియు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొనిడి, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే 17వ వచనంలో ప్రియమైన వాళ్ళరా, మనము రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నాం అన్నాడు. ఆత్మ ఖడ్గము దేవుని అయినప్పుడు అది దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని మనము ఎలా ధరించుకోవాలి? వాక్యమునున్నది ఎంతో శ్రేష్టమైంది, 2 అంచుల ఖడ్గము అనేది మూలలో నుంచి కూడా దూసుకు వెళుతుంది. ప్రియమైన వాళ్ళరా, మనం వాక్య చదివే సమయంలో ఎన్నో రకాలుగా మనం ఆలోచన చేస్తుంటాం, మంచి చెడులు. అటువంటి సమయంలో ఆత్మ మనకు చాలా హెచ్చరిక చేస్తూ ఉంటుంది. కానీ మనం ఆత్మను చంపి మనము ఆత్మానుసారంగా కాక మన మనసుకు తోచినట్లుగా, మన శరీరానికి తోచినట్లుగా మనము చేస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ, నిజంగా దేవుడు మనకు ఇచ్చిన ఈ గొప్ప శక్తి, బలము, ఇంద్రియ నిగ్రహము, శక్తి కలిగిన ఆత్మను మనము ఎందుకు బలహీనపరుస్తున్నామో మనమే పరిశీలన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఇంతవరకు మీకు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆత్మ గురించి తెలుసుకున్నాం. ఆత్మలో పూర్ణులు కావాలన్నది దేవుని వాక్యంగా ఉంది. అయితే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ లేఖనాల్లో ఒక గొప్ప వ్యక్తిని మనము జ్ఞాపకము చేసుకుందాం. ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఒక గొప్ప వ్యక్తిని మనము జ్ఞాపకము చేసుకుందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోను
పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టులను, అంతియొక వాడవు నికోలాసు అను వారిని ఏర్పరచుకుని. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరిని మొదటిగా ఏర్పరచుకున్నారమ్మా? ఆయన పేరు స్టెఫను. ఎందుకు ఏర్పరచుకున్నారు అని అంటే, అక్కడ బల్ల ఆరాధన జరిగించే సమయంలో విధవరాలకు వివక్ష చూపిస్తున్నారని చెప్పి ఈ హెబ్రీయుల మీదకి గ్రీకు భాష మాట్లాడే యూదా ప్రజలు సనుక్కున్నారు. ఆ సనుకుల్లో వారికి న్యాయం చేయాలంటే ఏం చేయాలని చెప్పి సంఘ పెద్దలైన వారు నిర్ణయం చేశారు. సంఘ పెద్దలైన వారు ఏం నిర్ణయం చేశారంటే, అయ్యా మేము సజీవమైన వాక్యము, దేవుని వాక్యము మీకు చెప్పాలా, లేక బల్లారాధనలో పాలుపంపులు పంచుకోవాలా మేము అని చెప్పి వారు మీకు కొంతమందిని ఏర్పాటు చేస్తాము, ఆ కొంతమందిలో మీరు ఎవరైనా నిర్ణయం చేసుకుని అన్నప్పుడు మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకోబడిన వ్యక్తి స్టెఫను, రెండో వ్యక్తి ఫిలిప్పు. ఫిలిప్పు గురించి మనకు కొద్దిగా తెలుసు, అయినా ఇప్పుడు మనకు స్టెఫను గురించిన విషయాన్ని మనం జ్ఞానము చేద్దాం. ప్రియమైన వారు, నిజంగా స్టెఫను ఎంత గొప్పవాడు కాకపోతే ఎన్నుకున్న 7 మందిలో ఒకడిగా ఉంటాడు. సంఘంలో మనం చాలా మంది చాలా పనులు చేయడానికి ముందుకు వస్తుంటాం, కానీ మనలో ఎంతమందిని ఆ పనిని స్థిరంగా నిలుపుకున్న ఆ పనిని మనం కొనసాగిస్తూ ఉంటున్నాం. ఇక్కడ విశ్వాసముతో ఆత్మపూర్ణుడైన ఒక వ్యక్తిని 7 మందిలో ఒకరిగా ఎన్నుకున్నారు. మనలో సంఘ కార్యక్రమాలలో మనలో ఎంతమందిని ఎన్నుకోవడానికి దేవుడు మనల్ని ఆత్మతో ప్రేరేపిస్తున్నాడో ఒక్కసారి ఆలోచిస్తే చాలా మందిరాలకు వెళ్ళినప్పుడు ప్రియమైన వాళ్ళ చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే కసువు కూడా కూర్చదు. కొంచెము పడి అది ఏదైనా మందిరంలో తుడిచి శుభ్రంగా ఉంచుకుందామన్న ఆలోచన కూడా ఉండదు. ఎందుకో మరి ప్రియమైన వాళ్ళ, మన ఇంటినైతే మనం అలా ఉంచుకుంటామా? ఉంచం. ప్రతి చోట మనం ఎంత కావాలంటే అంతగా శుభ్రపరుచుకుంటాం. ఏ మాత్రం కనపడినా దాన్ని తడి కనపడిన గుడ్డతో తుడుస్తాం. ఏదైనా వస్తువు పనికిరాని వస్తువు కనపడినా తీసి డస్ట్బిన్లో వేస్తాం. మరి దేవుని మందిరంలో మాత్రము మనం ఆ పని చేయం. ఎట్లుంటే ఏమి మంది కాదు కదా, దేవుని ఆలయం. నువ్వు నీ ఆలయం ఎంత పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఆలయం కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలన్నది సెలవిస్తుంది. ప్రియమైన వారా, మనలో ఎంతమంది దేవుని ఆలయంలో పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధపరచాలన్నది ఆలోచనగా ఉంది. మీకే ఆలోచన చేసుకోండి. ప్రియమైన వారా, దేవుని ఆలయము ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మనకు ఆత్మ అంత బలాన్ని పొందుకునేదానికి శక్తి వస్తుంది. ప్రియమైన వారా, నిజంగా ఒక పరిశుద్ధమైన ప్రదేశాన్ని లేదా శుద్ధమైన ప్రదేశాన్ని, అన్ని రకాలుగా అనుకూలమైన ప్రదేశాన్ని మీకు చూసినప్పుడు మీ ఆత్మ ఏమని ఘోషిస్తుంది? ఇక్కడ కొద్దిసేపు ఉంటే బాగుంటుందన్నది. మరి మందిరంలో మీరు ఉండాలి అని అంటే మీ మందిరం ఎంత శుభ్రంగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రియమైన వారు. అలాగే గమనించినట్లయితే ప్రియమైన వారు 3వ వచనాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకుని. చాలమ్మా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎంతమందిని ఎన్నుకోమన్నారు? 7 మంది. ఏమేమి ఉండాలి వారికి అర్హతలు? ఆత్మ జ్ఞానము కలిగి ఉండాలి, మంచి పేరు కలిగి ఉండాలి. ఈ 2 ఉంటే సంఘములో వారిని నియమిస్తామని సంఘం పెద్దలు చెప్తారు. ఈ 7 మందిలో మొట్టమొదటి పేరు చెప్పబడింది స్టెఫను. 7 మందిలో చెప్పబడిన మొట్టమొదటి పేరు స్టెఫను. అయితే స్టెఫను లాంటి జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి.
మనకు మంచి పేరు ఉందా? అలాగే ఆత్మపూర్ణులుగా ఉంటున్నామా? ఆత్మ జ్ఞానం కలిగి ఉంటున్నామా అని మనమే పరిశీలన చేసుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఆత్మ జ్ఞానంతో ఉండాలి. అలాగే మనకు మంచి పేరు రావాలంటే జ్ఞానయుక్తమైన మాటలు మనం మాట్లాడగలుగుతూ ఉండాలి. ఎక్కడ ఉన్నా ఎక్కడ కూర్చున్నా కూడా జ్ఞానయుక్తమైన మాటలు మన నుండి వెలువడాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే ఇదే 6వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. మాట్లాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి. కొన్ని సమాజాల వారు, కొన్ని ప్రాంతం నుంచి వచ్చిన వారు ఆయన ఆత్మ యొక్క జ్ఞానం కలిగిన మాటలను చూసి వారు ఆ మాటలను ఎదిరించలేకపోయారు. ఆ మాటలు చెప్పే విధానాన్ని బట్టి వారు అక్కడ నిలవలేకపోయారు. ప్రియమైన వారు, అపోస్తులైన పౌలు కంటే కూడా స్టెఫెను జ్ఞానవంతుడని చరిత్ర చెబుతోంది. ప్రియమైన వారు, ఎలా ఉన్నాడంటే ఒక విషయాన్ని తర్కించే సమయంలో ఎదుటి వ్యక్తిని ఓడించడానికి 1 అర్ధగంట అపోస్తులైన పౌలుకు సమయం పడితే 15 నిమిషాలు మాత్రమే స్టెఫెను వారిని సరిచేసి వారిని దేవుడికి మార్పించగలిగిన మాటకారి, జ్ఞానయుక్తమైన భాషను సంభాషణ చేయగలిగిన వ్యక్తిగా చరిత్ర చెప్పబడుతుంది. 15 నిమిషాలంటే మాటలు కాదు. ప్రేమైన వాళ్ళ, ఒక వ్యక్తిని మనం ఒప్పించాలంటే 1 రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, సంవత్సరమైనా పట్టవచ్చు. కొంతమంది మూర్ఖులైతే సంవత్సరాల తరబడి కూడా మాటలు వినలేరు కూడా. అయితే ఎటువంటి వ్యక్తులైనా కూడా 15 నిమిషాల్లో ఆయన మార్చగలిగిన గొప్ప జ్ఞానం కలిగిన మాటకారి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చరిత్ర కూడా చెబుతుంది. ప్రియమైన వారు, అంతటి జ్ఞానయుక్తమైన స్టెఫెను మనలో ఎంతమంది ఉన్నాం? సంఘములో అంతటి జ్ఞానయుక్తమైన దేవుని మాటలు ఇతరులు చెప్పుడులో మనకు ఎంతటి జ్ఞానం ఉందనేది మనము పరిశీలన చేసుకుందాం. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వారా 8వ వచనాన్ని చూద్దాం. ఇదే 6వ అధ్యాయంలో 8వ వచనాన్ని స్టెఫెను గురించిన శ్రేష్టమైన మాట. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. మనము 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నాం. ఇవన్నీ కూడా ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ గొప్ప సూచక క్రియలను కృపతోను బలంతోను నిండినవాయి మహత్కార్యాలు ప్రజల మధ్య చేస్తున్నాడు. మనలో ఒక పాస్టర్ లేదా పాస్టర్ అయ్యే గొప్ప ప్రార్థనా పరుల చెప్పండి అమ్మా. ఒక పాస్టరము గొప్ప ప్రార్థనా పరుల, వారే మహత్కార్యములు చేయగలరా? వాళ్ళే సత్కార్యములు చేయగలరా? గొప్ప సూచక్రియలు వారొక్కరు మాత్రమే చేయగలరా? సంఘంలో ఎవరైనా కాదా? చేయగలరు. అయితే ఎప్పుడు మీరు చేయగలరు అంటే ఆత్మపూర్ణులు అయినప్పుడు మాత్రమే మీరు చేయగలరు. మంచి పేరు మీరు సంపాదించుకున్నప్పుడు మాత్రమే మీరు చేయగలరు. దేవుని యొక్క గొప్ప విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నంతలోనే మీరు ఆ కార్యాలను చేయగలరు. ప్రియమైన వాళ్ళ, ఇలా స్టెఫెను కూడా కృపతో బలముతో నిండుకున్న వాడే జనముల మధ్య గొప్ప కార్యాలను చేస్తూ ఉన్నాడు. గొప్ప సూచక క్రియలను చేస్తూ ఉన్నాడు. మనలో చాలా మంది ఈ ఆత్మపూర్ణులు అయినట్లయితే సంఘం గొప్పగా ఎత్తబడుతుంది. ప్రియమైన వాళ్ళ, సంఘములో గొప్ప కార్యాలను మనం చవి చూస్తామనంటే ప్రియమైన వాళ్ళ, మనము ఆత్మపూర్ణము కావాలి. ఆత్మపూర్ణమైనప్పుడు ఆ సంఘము యొక్క గొప్ప అభివృద్ధిని మనము చూస్తాము. గత వారంలో మీకు ఒక ప్రశ్న వేశాను. ఒక సంఘం ఉంది, ఆ సంఘము ఆత్మపూర్ణత్వంతో నిండుకున్న సంఘం అని చెప్పి ఉంది. ఎవరమ్మా? దసరా నువ్వేనా చెప్పింది? అమ్మా నువ్వమ్మా? దేవునికి స్తోత్రం. ఎవరైతేనేమి తల్లికి వందనాలు. కారణం ఏంటంటే మా సంఘంలో ఆత్మపూర్ణులు కావాలి అంటే వాక్యము ముందుగా మన హృదయాల్లో నిలబడాలి. వాక్యము నిలబడినట్లయితే ఆ ప్రకారం మనం జీవించడానికి మన ఆత్మను సంసిద్ధము చేసుకుంటాము.
తెస్సలోనిక సంఘానికి పోటీ మనం కాదు, కానీ ప్రియమైన వాళ్ళగా మనకు మనమే పోటీ, మనకు మనమే సమాధానం, మనకు మనమే యోగ్యమైన వాటిని యోచించుకునే జ్ఞానాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. మనకు మనమే అన్ని సరిచూసుకోగలగాలి ప్రియమైన వాళ్ళు. మనలో ఎంతమందిని అలాగున మనము సరిచేసుకుంటున్నామో లేదో నాకైతే తెలియదు, కానీ మనము అలాగున తెస్సలోనిక సంఘంలాగా మనం ఉండాలన్నది నా అభిలాషగా ఉంది. అందులో మనము మన ఆత్మలను పూర్ణత్వంలో నింపుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము అలాగ తయారు కావాలన్నది ఇక్కడ ఆలోచన చేయాలి. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ 7వ అధ్యాయం ఈ స్టెఫను గురించిన గొప్ప విశేషాలను మనము ఈ దినాన నేర్చుకున్నాం. 7వ అధ్యాయము 55వ వచనం చూద్దాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండికొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కృపాక్షమును నిలిచియుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కృపాక్షమును నిలిచియుటయు చూస్తున్నానని చెప్పను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, మనము ఆత్మపూర్ణమైతే ఈ లోకము సంబంధించిన వాటిని కాక పైన వాటినే మనము వెతుకుతామన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ స్టెఫనులు జరిగించే కార్యం ఏమిటి అంటే ఆకాశం వైపు తేరి చూశాడు, అక్కడ దేవుని మహిమను చూశాడు, దేవుని కుడి పార్శ్వమున యేసు ప్రభువు నిలిచియుండుట చూశాడు. అలాగే ప్రియమైన వాళ్ళరా, మనలో ఆత్మపూర్ణులుగా ఉన్న మనకు దర్శనాలు కూడా కలుగుట జరుగుతుంది. మనలో ఎంతమందిని దర్శనం చూస్తున్నామో మనకు తెలుసు, కానీ దర్శనాల్లో ఏమి జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు గ్రహించలేము. ఇక్కడ రాళ్లతో కొట్టబడడానికి ముందుగా ఆయన చేసిన పని ఏమిటంటే ప్రియమైన వాళ్ళ ఆకాశాన్ని తేరి చూశాడు, దేవుని యొక్క కుడి పార్శ్వమున యేసు ప్రభువుట చూశాడు. మనకు కూడా మన యొక్క తుది యొక్క నిరీక్షణ, చివరి నిరీక్షణ, మన యొక్క స్థితి అక్కడ చేరుకోవాలనేది దేవుని కోరిక ఉంది. ఈ దినాన నీవు నేను కూడా ఆ యొక్క దర్శనాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ స్థానంలో మనం చేరడానికి మనము సంసిద్ధులు కావాలి, ఆత్మపూర్ణులుగా కావాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన దర్శనాన్ని కూడా చూశాడు. ఇక్కడ దర్శనం ఏం చూశాడు? దేవుని మహిమను చూశాడు. యేసు ప్రభువు అక్కడ దేవుని మహిమ కుడిపార్శ్వమున ఆయన ఉండుట చూశాడు. మరి నీవు నేను అటువంటి దర్శనాలను చూడటానికి మనము ఆత్మపూర్వకంగా ఉంటున్నామా లేదా ఆలోచన చేయడం. ఎవరమైనా మనము ఆత్మపూర్వమైనప్పుడు స్టెఫనులాగా దేవుని దర్శనాన్ని చూసి దేవుని యొక్క మహిమను చూసి అక్కడ మనం చేరుకోవడానికి ఎంతో ఆశతో ఆయన ఎదురు చూస్తున్న వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మన గురి కూడా అదే. చివరిగా ఈ లోకం వీడినట్లయితే మనము చేరుకోగలిగే స్థానం ఏమిటి అంటే అది దేవుని యొక్క కుడి పార్శ్వమున మనం నిలుచడానికి దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ తన 2 చేతులు సాచి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, మనం వెళ్ళడానికి సంసిద్ధులు కావాలంటే ఈ లోకంలో మనము ఆత్మపూర్ణులు కావాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఆయన గొప్ప విశ్వాస వీరుడిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అలాగే ఇదే 7వ అధ్యాయం 58వ వచనం చూస్తే ప్రియమైన వాళ్ళ, పట్టణకు వెలుపలికి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు నింపి చంపిరి. సాక్షుడు సౌలు ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టి. చూడండి ప్రియమైన వాళ్ళ, అక్కడ యూదులలో హెబ్రీయులలో ఉన్న ఒక ఆచారం ఏమిటి అంటే ఊరి వెలుపలికి తీసుకుపోయే వాళ్ళైనా రాళ్లతో కొట్టి చంపుతారు. ఆయన రక్తము వారి బట్టల మీద, పై వస్త్రాల మీద పడకుండా ఉండటం, ఆ పై వస్త్రాలను ఇప్పి ఎక్కడైనా భద్రపరుస్తారు. ఆ భద్రపరిచిన వస్త్రాలకు అపోస్తుడైన పౌలు
కాపలా ఉన్నాడు. అప్పుడు ఆయన పాదముల దగ్గర ఆ వస్త్రాల నుంచి రాళ్లతో స్టెఫనును కొట్టి ఉన్నాడు. ఇక్కడ గొప్ప శ్రమను ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. ఆత్మ పూర్ణలో కూడా ఒక శ్రమ రావడం జరుగుతూ ఉంటుంది. శ్రమ ఇప్పుడు ప్రియమైన వాళ్ళ శ్రమకు ముందు నిన్ను బలపరచడానికి దేవుడు తన దర్శనాన్ని కలిగిస్తాడు. ముందే చెప్పుకున్నాం కదా, ఆయన మోకాలను ప్రార్థన చేస్తూ ఆకాశం వైపు చేస్తుంది దేవుని మహిమను మరియు యేసు ప్రభువును ఆయన కుడిపార్శ్వమున దేవుని మహిమ కుడిపార్శ్వమున చూసి ఉన్నాడు. ఎందుకు అంటే ప్రియమైన వాళ్ళ స్టెఫను రాళ్లతో కొట్టబడటం ముందుగా అతన్ని ఆత్మీయంగా బలపరచాలన్నది దేవుని యొక్క కోరిక. ఈ దినాన మరణించడానికి ముందుగా నీవు నేను కూడా అటువంటి ఆత్మబలాన్ని పొందుకోవాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ గమనించండి, దేవుడు నిన్ను ఆత్మపూర్ణుని చేసిన తర్వాత బలపరచడానికి ఆయన నీకు ఎన్నో దర్శనాలను కలిగించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ స్టెఫను కూడా ఒక దర్శనాన్ని ఆయన చూసి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఆ దర్శనం ద్వారా గొప్ప ఆత్మీయ బలాన్ని పొందుకోవడం ద్వారా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, రాళ్లతో కొడుతున్నప్పుడు కూడా పెద్దగా శ్రమను అనుభవించిన వాడిగా లేడు. ప్రియమైన వాళ్ళు ఇక్కడ 59వ వచనాన్ని చూద్దాం. ఏం చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళు? ప్రభువును గురించి మొరపెట్టుతూ, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుతుండగా వారు అతని రాళ్లతో కొట్టి దేవుని స్తోత్రం కలుగుగాక. మోకాళ్ళని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నా ఆత్మను చేర్చుకోనమంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ ఒక్క వచనాన్ని శిలువ దగ్గర ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నారా ఎవరైనా మీరు? యేసు ప్రభు అన్న ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నారా? ఏమిటి? నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. మరి మీలో ఎంతమంది మీ ఆత్మలను దేవునికి అప్పగించడానికి సంసిద్ధులుగా ఉన్నారు? నిద్రపోయే సమయంలో మీ ఆత్మ ఎక్కడో పోకుండా ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గరికి వెళ్ళండి. మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వారు, ఆత్మ సంచారంలో కూడా మన ఆత్మ కూడా దేవుడి పాదముల దగ్గరికి వెళ్ళాలన్నది ఇక్కడ దేవుడి కోరిక ఉంది. మనలో చాలా మందివి రాత్రి పడుకునే ముందు చేసుకునే ప్రార్థన, దేవా ఇంతవరకు మమ్మల్ని రక్షించావు, నీకే స్తుతులు స్తోత్రాలని చెప్పి పడుకొని నిద్రపోతారు. పడుకున్న సమయంలో మీలో ఎవరైనా మీ ఆత్మను దేవుడికి అప్పగించారా? దేవుని స్తోత్రం కలుగుగాక. కొత్త లక్ష్మీనారాయణ అన్న గారు, జాన్సన్ అన్న గారు మాత్రము ఆ మాట చెప్పారు. నిజంగా నాకు కూడా అటువంటి ప్రార్థన చేయడం అలవాటు. దేవా, పడుకుంటున్నాను, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, తిరిగి ఈ శరీరంలోకి ఆత్మను ప్రవేశింపజేస్తే చెయ్యండి, లేదు అని అంటే మీ సన్నిధానంలో ఉంచుకోండి. మనలో ఎంతమంది అలాంటి శక్తిని కలిగి ఉన్నాం? ఆత్మ కొంచెం చచ్చిపోతాం కదా, ఈ లోకంలో మనం జీవించాం కదా అని బాధపడుతున్నావా? నీ ఆత్మ యొక్క శక్తిని నీవు గ్రహించలేకున్నావా? ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళ నీ ఆత్మను దేవుడికి అప్పగిస్తావో నీ ఆత్మను దినదినాభివృద్ధి చెంది ప్రియమైన వాళ్ళ ఆయన సన్నిధానంలో ఎప్పుడైనా నిలుచుటకు, నిర్దోషంగా నిలుచుటకు సంసిద్ధుడుగా నీవు ఉంటావన్నది మనం గ్రహించుకోవాలి. నిజంగా ఆత్మ నీవు దేవుడిచ్చిన గొప్ప వరం. అది అందరికీ ప్రయోజనకరం. నీకు దేవుడిచ్చిన ఆత్మ గొప్ప వరం, నీకు అది అందరికీ ప్రయోజనకరం. అటువంటి ఆత్మను నీవు కలిగి ఉన్నావా లేదో నీవే ఆత్మ పరిశీలన చేసుకోవని మనం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఇంకొక వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. 7వ అధ్యాయంలోని 60వ వచనము చూద్దాం ప్రియమైన వాళ్ళ. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపము ఓపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకు సమ్మతించెను.
ఇక్కడ 2 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళ. పాపము మోపుతుంటున్నాడు. ఒక వ్యక్తి మనల్ని కొడితే ఆ వ్యక్తి యొక్క అన్ని విషయాలను మనము నోటితో కానీ మన చేతులతో కానీ క్రియలతో కానీ దూషించడం కానీ అతనికి ప్రతీకారం చేయడానికి మనం ఎప్పుడు కూడా సంసిద్ధులంగా ఉంటాం. కానీ ఇక్కడ స్టెఫను కనపరిచిన గొప్ప ప్రేమను గమనించండి ప్రియమైన వాళ్ళ. ఆయన ఏమంటున్నాడు? ఈ పాపము వారిపైన మోపవద్దు అని అంటున్నాడు. అయితే మనలో ఎవరైనా సరే ఇటువంటి మాట అనగలమా? అనగలిగిన ఆత్మపూర్వులుగా మీరు ఉండగలరా? ఆలోచన చేయండి అమ్మా. ఆత్మపూర్వులుగా మనమై ఉన్నప్పుడు ప్రేమైన వాళ్ళ ఇటువంటి ప్రేమనే మనము కనపరచుతాం. దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ప్రేమపూర్వకమైంది, ప్రేమతో నిండుకున్నది. అందుకే స్టెఫను ఎంత గొప్ప మాట పలకగలిగాడు చూడండి. ఈ పాపం వారిపై మోపవద్దని చెప్పి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అలాగని ఇంకొక గొప్ప విషయం ఏంటంటే క్రైస్తవులు మాత్రమే అనగలిగిన మాట, అతడు నిద్రించుతున్నాడు. ఎవరైనా చనిపోతే మనము ఆయన సమాధి మీద కానీ లేదా ఇంకొకరితో చెప్పే విషయంలో కానీ మనం అనే మాట ఏమిటమ్మా? ఆయన నిద్రించుతున్నాడు, నిద్రించి ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. ఒక క్రైస్తవులు మాత్రమే ఈ మాటను చెప్పగలరు. ఒక క్రైస్తవులు మాత్రమే ఇంత గొప్ప విషయాన్ని చెప్పగలరు. మరి ఎక్కడ వేరుకుంటున్నాడు నిద్రపోయిన వ్యక్తి? శరీరము ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? 12:7 ప్రసంగి. దేవుడు ఎవరైతే దేవుని దగ్గరగా ఆత్మను పొందుకొని ఉంటారో ఆ ఆత్మ ఆయన వసంగిన దగ్గరికే ఆయన దగ్గరికే వెళ్ళిపోతుంది. మరి శరీరము, నిద్రపోయిన శరీరము ఎప్పుడు తిరిగి లేస్తుంది? 2వ రాకడ సమయంలో. అంతవరకు క్రైస్తవులైన పడిన వారందరూ కూడా నిద్రపోతారన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజంగా ప్రియమైన వాళ్ళగా చాలా మంది ఆయన చచ్చిపోయినాడు, ఆయన మరణించాడు, ఆయన కీర్తిశేషులు అయ్యారు అని అంటారు. కీర్తిశేషులు అని అంటే ఏం చేస్తాం? కీర్తిని మిగిలించి పోయినవారు. మళ్ళీ ఎంతమందిని కీర్తిని మిగిలించిపోతాం? ఆలోచన చేయండి. ఇవన్నీ కాదు, కానీ ఈ లోకంలో ఈ శరీరాన్ని వదిలి మనం నిద్రిస్తున్నాం. మహిమ శరీరాలను 2వ రాకల్లో మనం పొందుకుంటామన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ గమనించినట్లయితే స్టెఫను మనం ఎన్ని రకాలుగా గమనించాం. ఆయన అందరికీ ప్రయోజనకరిగా ఉన్నాడు, ప్రేమ పూర్ణుడుగా ఉన్నాడు, విశ్వాస బలంతో ఉన్నాడు, కృపా బలంతో నింపుకున్న వాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ స్టెఫను లాగా మనము ఎంతమందిని ఈలాగా జీవించగలం? స్టెఫన్ లాగా మన జీవితాల్లో ఆయన చూపించిన మార్గదర్శకమైన ఆత్మపూర్ణత్వాన్ని మనం పొందుకోవడానికి మనలో ఎంతమంది ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నాం? పరిశీలన చేసుకున్నాం. మనం పరిశీలన చేసుకోండి అయ్యగారు. స్టెఫను లాగా మనము ఆత్మపూర్ణత్వాన్ని పొందుకోవడానికి సంసిద్ధులుగా ఉన్నామా? లేక ఏముందిలే ఆయన వాక్యం చెప్తున్నాడు, మనం వింటున్నాము, విన్నామా, ఏదో మాట్లాడామా, ఆయన ఏదో ప్రశ్న వేశాడా, దానికి సమాధానం మనం చెప్పామా, తిరిగి ఇంటికి వెళ్ళిపోయామా, మనం వండుకున్న కూర సారాలు తిందామా, లేదా ఇంకొకటి ఏదైనా చేద్దామా అనే ఆలోచనతో ఉన్నామేమో. భద్రం, నీ ఆత్మను నీవు ఎంత జాగ్రత్తగా కనిపెట్టుకొని నీ ఆత్మను దేవునికి అప్పగించడానికి స్టెఫనులాగా ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారు, స్టెఫనులాగా మనం అందరం కూడా ఎలాంటి మన్నాని పొందాలన్నది దేవునికి గొప్ప సాక్షిగా అతను నిలబడ్డాడు. ఆయన మొట్టమొదటి హతసాక్షి. హతసాక్షి అంటే ఏమిటమ్మా? దేవుని కొరకు చనిపోగలిగిన వ్యక్తులను వారు చనిపోయిన సమయంలో చనిపోయిన తర్వాత వారి పిలిచే పిలుపు హతసాక్షి. మరి మనలో ఎంతమందిని హతసాక్షులు ఉన్నాం? ఇప్పుడైతే తెలియదు, కానీ ప్రియమైన వాళ్ళ ముందు తరాల్లో ముందు కాలాల్లో మనకు తెలుస్తుంది. మిషనరీలుగా వెళ్ళిన వారందరూ కూడా చాలా మంది హతసాక్షులుగా అయిన వారే. ఇంకా సువార్త సేవకు సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో ప్రమాదాలను అనుభవించి అక్కడే మరణించిన వారు కూడా హతసాక్షులే.
మనం మాత్రము ఎంతో సుఖంగా కరెంటు లేనప్పుడంతా కూడా గాలి వీచాలని చెప్పి ఇట్లా చెయ్యి ఊపుకున్నాం. ఎంత గాలి వస్తుందో నాకు తెలియదు. ఆ చెయ్యి ఊపడం ద్వారా మన శరీరాల సుఖం కోసం లేక మన మనస్సు యొక్క సుఖం కోసము మనం ఎన్నో రకాలుగా మనము ప్రవర్తిస్తూనే ఉంటాం. అయితే మన ఆత్మ యొక్క సంక్షేమ స్థితి ఎలా ఉండాలి? ఆ ఆత్మ యొక్క పూర్ణత్వాన్ని పొందుకున్న మనము తిరిగి ఆ ఆత్మను ఎంతో పవిత్రంగా దేవునికి అప్పగించాలని మనలో ఎంతమందిని కోరుకుంటున్నాం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మరీ మనం చేస్తున్నాను. ప్రేమైన వాళ్ళ నీ ఆత్మ అందరికీ ప్రయోజనకరంగా ఉందా లేదా అన్నది నీవే జ్ఞాపకం చేసుకో. నిన్ను నీవే పరిశీలన చేసుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ ఇంకొక శ్రేష్టమైన ఒక గొప్ప విషయాన్ని మీకు స్టెప్పర్ విషయంలో చెప్పడం మర్చిపోయాను. మరొకసారి 6వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్లయితే ప్రేమైన వాళ్ళ సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడింది. మనలో చాలా మందిని ఒకరు చూస్తూనే ఈమెను ఎందుకు చూశాను నేను ఉదయాన్ని నేను అనుకుంటారు కొందరు. ఈయనను ఎందుకు చూశాను నేను అని కొందరు అనుకుంటున్నారు. ముఖాలు మనం చూడటానికే కొంతమందిని భయపడుతుంటాం. కారణం ఏదో జరుగుతుందనో లేకపోతే ఇంకొకటి ఏది ఏమైనప్పటికీ ప్రేమైన వాళ్ళ ఇక్కడ దేవదూత ముఖం లాంటి ముఖం వెలుగు ఆయన ముఖంలో కనబడింది. ఎందుకు కనబడింది అంటారు? ఇన్ని విషయాలు మనం కనుక్కున్నాం కదా, ఇన్ని విషయాలు మనం ఆలోచన చేశాము. ఆయన ముఖం ఆ సభలో ఎంతో తేజస్సుతో దేవదూత ముఖం వలె తేజస్సుగా కనబడింది. ఎందుకు కనబడింది అంటారు? పరిశుద్ధాత్మతో మరి మన ముఖాలు ఎలా ఉంటాయమ్మా? ఎప్పుడు ఏదో దిగులు, చింత, విచారం, పైవన్నిటిని మర్చిపోతాము. లోకంలో ఏమైంది? కరెంటు లేకపోతే ఒక బాధ, టీవీ రాకపోతే ఒక బాధ, ఫ్రిడ్జ్లో వస్తువులు ఏమైనా పాడైపోతే ఒక బాధ, వంట మనం సమయానికి చేయలేకపోతే ఒక బాధ, ఇంటికి అయ్యగారు లేటుగా వస్తే ఒక బాధ, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, వంట రెడీ చేసి పెట్టాం చల్లారిపోయింది అని చెప్పి ఆ వంట కూడా తినకుండా పక్కన పెట్టుకోవడం ఒక బాధ. ఇలాగే కాకుండా రేపు మన పిల్లల గురించి ఏమి సంపాదించుకోవాలా, వారికి ఏం ఆస్తులు కూడబెట్టాలా అన్నది ఇంకొక బాధ. సంపాదించిన ఆస్తులను ప్రియమైన వాళ్ళ పెంచలేక పంచలేక వాటితో ఇంకొక బాధ. మనకి ఇంకా ఎక్కడో ఉంటుంది తేజస్సు. దేవదూత ముఖం లాంటి ముఖం మనకి కలిగి ఉండాలంటే ప్రియమైన వాళ్ళగా మనము ఆత్మ పూర్ణులుగా ఉండాలి. మనం ఎంతగా ఆత్మ పూర్ణులుగా ఉంటామో మన ముఖము అంత తేజస్సుగా ఉంటుంది. ఒకప్పుడు నేను ఎక్కువగా మోకాల్లోని ప్రార్థన చేసుకునేవాడిని. అమ్మగారు అనేవారు, ఈరోజు నీ ముఖం బాగా కలగా ఉంది. మోకాలు నల్లబడితే మొహం తెల్లబడుతుంది కదా. ఇప్పుడైతే నా ముఖం కూడా అలా ఉండదు. కారణం ఏంటంటే నేను ఆత్మపూర్ణుడిని కాదు కదమ్మా. కానీ అందరూ ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటి ఇంత వాక్యం చెబుతున్నాడు, ఈయన ఆత్మపూర్ణుడు కాదా అని. నేను చెప్పేది కాదు ప్రేమైన వాళ్ళ, ఆ దేవాదేవుడే చెబుతున్నాడు. మనం ఎప్పటికప్పుడు కూడా మనం ఆత్మను శుద్ధి చేసుకోగలగాలి, పరుచుకోవాలి. ఆత్మ మన హృదయము కట్టడి చేసుకోవాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా పాటిస్తూ ఆయన చిత్తానుసారంగా ఆయన ఆత్మానుసారంగా మనము జీవించగలగాలన్నది దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, సమయం అయిపోతుందని అనుకుంటున్నాను. ఒక్క 2-3 నిమిషాలు చెప్పొచ్చా? దేవుని స్తోత్రం కలుగును కాక. అయితే చివరిగా ప్రియమైన వాళ్ళ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోని కొన్ని వచనాలను మనము ధ్యానం చేసుకొని వాక్య ధ్యానం ముగించుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలను బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. ఇక్కడ ఎంత శ్రేష్టమైన మాటలు మనకు దేవుడు ఇచ్చాడంటే ప్రియమైన వాళ్ళ,
9వ వచనంలో చూసినట్లయితే దేవుడు తను ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరిచాడంటే అవి కంటికి కనబడవు, చెవికి వినబడు, మనుష్య హృదయమునకు గోచరము కావు. ఇవన్నీ కూడా దేనికి గోచరం అవుతాయి? ఆత్మ కలిగి ఉన్నవారు. దేవుని స్తోత్రం కలుగుగా. వాక్యంలో అందరూ కూడా ముందుకు చాలా జాగ్రత్తగా వింటున్నారని చాలా సంతోషం అవుతుంది. ప్రియమైన వారు, ఆత్మను ఎప్పటికప్పుడు మీరు పరిశీలన చేసుకోవాలని మరొకసారి మనం చేస్తున్నాడు. ఇక్కడ చదువుబడిన లేఖన భాగాల్లో మనకు ప్రియమైన వాళ్ళగా దేవుని మర్మాలను కూడా మన ఆత్మ పరిశీలన చేస్తుంది. దేవుని యొక్క మర్మము నీకు తెలియజేయబడుతుంది ఎప్పుడు? నీవు ఆత్మ పూర్ణుడివి, ఆత్మపూర్ణురాలివి అయినప్పుడు. అలాగే 11వ వచనం కొడతాను. ఒక మనుషుని సమతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సమతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ మనం గమనించినట్లయితే మనిషి ఆత్మ కలిగిన వానికి వాడు మనసులో ఏమనుకుంటున్నాడో ఎవరికి తెలియదు. చెట్టులో చేవ, మనిషిలో మర్మము ఎవరికి తెలియదు. అయితే ఆ మనిషికి తెలిసింది, దేవునికి తెలిసింది, రెండు ఒకటిగానే ఉంటాయి. ఎప్పుడు దేవునికి తెలిసిన ఆ ఆత్మ యొక్క సంగతులను ఎప్పుడైతే ఆత్మపూర్ణులుగా మనం ఉంటామో వారికి అందరికీ ఆ విషయాలను దేవుడు తెలియజేస్తాడు. ప్రియమైన వాళ్ళగా, ఇక్కడ ఇంకో శ్రేష్టమైన విషయం ఏమిటంటే దేవుని ఆత్మ విషయాలు ఎవరికి తెలియజేస్తాడని అంటే నీవు ఆయన వసంగిన ఆత్మ నింపుదలతో కలిగి ఉంటే, ఆత్మ అభివృద్ధి కలిగి ఉంటే నీకు దేవుడు ఆయన మర్మాలను తెలియజేస్తాడన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే 12వ వచనం చదువుకుందాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నకై మనము లౌకికాత్మను కాక దేవుని యొక్క నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం పొందుకున్న ఆత్మ ఎవరి నుంచి దగ్గర నుంచి పొందుకున్నది? దేవుని ఆత్మ. ఈ లోకపు యొక్క ఆత్మను మనము పొందుకోలేదు. ప్రియమైన వాళ్ళ, ఈ లోకపు యొక్క ఆత్మ నీకు అన్ని విషయాల దేవుణ్ణి దూరం చేస్తుంది. నీ యొక్క ఆత్మీయ స్థితిని బలహీనపరుస్తుంది. నీ యొక్క ఆత్మ యొక్క అభివృద్ధిలో ఉండి ఏర్పడుతుంది. నీ యొక్క ఆత్మీయ బలాన్ని నీవు కోల్పోతావు. ఈ లోకపు ఆశలు నీవు ఏవైతే కలిగి ఉంటావో ప్రియమైన వాళ్ళగా వాటన్నిటినీ కూడా దేవుని ఆత్మ తొలగించేదిగా ఉంది. మానవుని లౌకికాత్మ కాకుండా దేవుని ఆత్మ వలన నీవు అభివృద్ధి పొందాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే 14వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన వాళ్ళ, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితరముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపసారడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళగా ప్రకృతి సంబంధమైన మనుష్యుడు తన ఆత్మ విషయాలను ఎప్పుడు దేవుని యొక్క ఆత్మ విషయాలను గ్రహింపడు. చూడండి ప్రియమైన వాళ్ళగా, ఒకసారి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి 40 సంవత్సరాలు కనాను ప్రయాణమయ్యే సమయంలో ఎన్నో తిరుగుబాట్లు, ఎన్నో సనుగుళ్ళు గొనుగుళ్ళు నడిపించే మోషను కూడా దూషించారు. అహరోను అయితే మరి దూడను తయారు చేయడానికి ప్రేరేపించారు. అయితే వారు ఎవరు కూడా ఆత్మ లేని వారుగా ఉన్నారు. ఇదే స్టెఫను గొప్ప బోధకుడుగా ఉండడానికి 7వ అధ్యాయం అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మొత్తము ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనాను చేరేంత వరకు యెహోషువ యొక్క పంపకాలు ఎలా జరిగాయన్న విషయాన్ని కూడా ఆయన ప్రబోధించినట్టుగా మనము చూస్తాం. ప్రియమైన వాళ్ళ, అంతటి గొప్ప జ్ఞానం కలిగిన వాక్యాన్ని ప్రబోధించే వ్యక్తిగా స్టెఫను ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. అందుకే మీరు ఏదైతే అంగీకరింపడో అందుకొరకే దేవుడు మీలో ఆత్మను ఉంచి ఉన్నాడు. ప్రతి విషయాల్లో మీకు హెచ్చరిక చేయడానికి దేవుని ఆత్మ మీలో ఉంది. ఆత్మ చెప్పే మాట ఏది కూడా మనము వినము. ప్రియమైన వాళ్ళ, ఎందుకు అని అంటే
ఆత్మ దేవుడిచ్చింది కనుక దేవుడు ఆయన తీసుకుంటాడు కనుక ఈ లోకంలో మనం ఎట్లా జీవించినా మనకు సరిపోతుందన్న లెక్కలో మనం ఉంటాం. ఆ దీనిలో మన ప్రవర్తన ఉంటుంది. అందుకోసమే దేవుడికి చెప్పే ఆత్మను మనము గ్రహించలేకున్నాం. దేవుడు ఆత్మ ద్వారా ప్రబోధించే విషయాలను మనం ఎప్పుడు కూడా గమనించలేక ఉంటున్నాం. అయితే తర్వాత వచ్చిన అతని వెరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. నీవు ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆత్మతో ఆయన గొప్ప యొక్క ప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకుంటావో ఆ అనుభవపూర్వకం ద్వారా మాత్రమే వాటిని గ్రహించుకోగలవు. దేవుడు ప్రేమ స్వరూపి అని మనకందరికీ తెలుసు. ఇది ఎలా గ్రహిస్తాము? మనం ఎలాగ గ్రహిస్తాము? దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి అని మనకు వచనాలు ఉన్నాయి, వాక్యం ఉంది. ఆయన ప్రేమను గొప్పగా మనం అందరికీ చెప్తున్నాం. దేవుడు నా ఎడల ఎంతో కొడుకు చూపాడు అని. అయితే ఇది ఎలా గ్రహించుకుంటాము? నీ మేలు పొందుకుంటు ద్వారా నీవు గ్రహించుకుంటున్నావా? ఇతరులకు మేలు పొందడం ద్వారా వాటిని గ్రహించుకుంటున్నావా? ఒక్కసారి గమనించండి. ఈ దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రేమను నీవు గ్రహించుకోవాలంటే నీ ఆత్మ కూడా సరైన పద్ధతిలో ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమిన వాళ్ళ చివరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. 15వ వచనము, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అంటే ఎవరి చేతనైనను వివేచింపవాడడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధి అయిన వాడు ఆయన వివేచించబడతాడు, తనకు తానే వివేచించబడతాడు, ఇతరుల చేత వివేచింపబడడు. అంటే ఇక్కడ మనం ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉంటున్నాం. ఆత్మ ద్వారా ప్రబోధించబడిన ప్రతి విషయాన్ని మనం జరిగిస్తున్నాం కనుక ఎవరు కూడా మనల్ని వివేచించడు. మనల్ని ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పజాలడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు కదా, ఏమని? నాలో పాపం ఉన్నదని ఎవరైనా రూపించగలరా అని. మన అలాంటి గొప్పగా చెప్పగలిగిన మాటలు క్రైస్తవులమైన మనము, ఆయనను అనుసరించే వారి మనము, ఆయన మాదిరికరమైన జీవితాన్ని జరిగితే మనము అలాంటి మాటలు అనగలమా? అంటున్నామా? ఆలోచన చేయవలసిందిగా మరీ మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రియమైన వారరా, ఈ దినాన ఆత్మకు సంబంధించిన గొప్ప జ్ఞానాన్ని నీవు పొందుకున్నట్లయితే, ఆత్మలో నీవు అభివృద్ధి చెంది ఆత్మ పూర్ణుడిగా నువ్వు ఉన్నట్లయితే, ఆత్మ జ్ఞానముతో నీవు నడుచుకున్న దానవైతే, ఆత్మ జ్ఞానంతో దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం నీ జీవించి నీవు ప్రియమైన వారట దేవుని సన్నిధానంలో ఆయన కుడి పార్శ్వమున నిన్న వారని, చెప్పనులాగా దర్శనాలు కలిగి ఉండాలని, గొప్ప విశ్వాసంలో నడవాలని, మంచి పేరు మీరు తెలుసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవునికి వందనాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తూ ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడవు దేవా, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి దేవా, ఇంతవరకు చెప్పబడిన లేఖన భాగాల్లోని మర్మాలను నేను గ్రహించుకుంటున్నాయన, విని మా ఆత్మలలో వాటిని నింపుకొనుటకు ఆ ఆత్మానుసారమైన జీవనం గడుపుటకు సహాయం చేసి ప్రభుత్వం మనం వేడుకుంటున్నాం. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డలోనైనా మీ ఆత్మ నిలిచినందుకై వందనాలు, ఆత్మ నింపుదలతో మమ్మల్ని నింపినందుకై వందనాలు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెందులాగా ఆయన మా జీవితాలలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించుకోమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం.